శ్రీమజ్జగద్గురు పంచాచార్యేభ్యో నమః. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో మన శారదా శ్రీ విద్యాపీఠం వీరశైవ ఆశ్రమ శిష్యులు, పోషకులు, సాయి సహస్ర హోమ్స్ అధినేత శ్రీ పెన్మెత్స ఆదినారాయణ రాజు గారి సౌజన్యంతో నవంబర్ 15 స్థిరవారం రోజున పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం అర్ధవరం గ్రామంలో వేంచేసి ఉన్న గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానమునందు స్వామి అమ్మవార్లకు లక్ష బిల్వార్చన కార్యక్రమము, అనంతరం మంగళగిరి పానకాల స్వామివారి కళ్యాణ మహోత్సవము నవంబర్ 16 ఆదివారం రోజున సాయంత్రం 4 గంటల నుండి వీరశైవ ఆగమోక్త ప్రకారముగా గిరిజా కళ్యాణము, వైఖానస ఆగమోక్త ప్రకారముగా వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణము, అలాగే ప్రతి సంవత్సరం చేసుకునే విధంగా దశమ వార్షికోత్సవ కోటి దీపోత్సవ మహోత్సవము సాంగమంగళముగా జరగనున్నవి. కావున ఆస్తిక భక్త మహాశయులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని భగవత్కృపకు పాత్రులు కాగలరని తెలియజేస్తున్నాము. ఈ సందర్భంలో మాకు ఎంతో ఆనందదాయకమైన విషయం ఏమిటంటే, సాధారణంగా కలియుగంలో ఒక ఇంటిలోని తోడబుట్టిన అన్నదమ్ముల మధ్యనే సఖ్యత ఉండదు. ఒక గ్రామంలో తీసుకుంటే రాజకీయముల పేరిట, కులమత వర్ణముల పేరిట ఐక్యత అనేది ఉండదు. అలాంటిది మాకు తెలిసి ఎక్కడా చూడని విధముగా ఈ అర్ధవరం గ్రామంలో శ్రీ పెన్మెత్స ఆదినారాయణ రాజు గారు గత 10 సంవత్సరముల నుండి ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమములను, కోటి దీపోత్సవము, లక్ష బిల్వార్చన, పుష్పయాగము, దైవీకమైనటువంటి మొక్కలను ఉచితముగా పంచిపెట్టుట, మహత్కార్యక్రమములను నిర్వహిస్తూ రావడము, దానికి ఏ విధమైనటువంటి కులమత వర్ణ విభేదము లేకుండా అర్ధవరం గ్రామస్తులంతా సొంత అన్నదమ్ముల వలె సహకరించి ఈ కార్యక్రమములన్నీ నిర్వహించడము, ఇదంతా చూస్తుంటే ఐకమత్యమే మహాబలము అన్న దానికి ప్రత్యక్ష నిదర్శనముగా, అన్ని ప్రాంతముల వారికి ఆదర్శ గ్రామముగా ఈ అర్ధవరం గ్రామము నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. ధర్మకార్యాలు చేయడంలోనూ, ధర్మకార్యాలకు సహకరించడంలోనూ ఈ అర్ధవరం గ్రామం ముందుంటుంది అనడానికి గత 10 సంవత్సరముల నుండి ఈ గ్రామంలో కోటి దీపోత్సవం జరుగుతున్నది. అది సుమారుగా 100 కోట్ల దీపారాధన చేసినంతటి ఘనత సాధించినది. నభూతో న భవిష్యత్ అన్నట్లుగా ఈ అర్ధవరం గ్రామంలో ప్రారంభమైనటువంటి దైవీ వృక్షములు, తులసి, ఉసిరి, బిల్వ వృక్షముల ఉచిత పంపిణీ ఈ గ్రామము నుండి ఆదినారాయణ రాజు గారి ద్వారా ప్రారంభమై శ్రీశైల మహాక్షేత్రంలో మొన్నటి కార్తీక మాస సోమవారం రోజున అక్షరాల 1,08,000 ఉచిత మొక్కలు పంపిణీ చేయడం అనేది సుసంపన్నమైనటువంటిది. ఇట్లాంటి మహత్తరమైన, లోకోపకారకమైనటువంటి పవిత్రమైన కార్యక్రమములు, దివ్యమైన కార్యక్రమములు అనేకము ఈ గ్రామము ద్వారా మరిన్ని జరగాలి అని, ఈ గ్రామము అన్ని గ్రామాలకు ఆదర్శముగా ఉండాలి అని శంకర స్మరణపూర్వక ఆశీస్సులు తెలియజేస్తూ హరహర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్.